గంటకి తెలవది పిల్లల్ని దాదుడు కన్న తల్లికి తలుతుంది మగబాయి గాళ్ళకు తెలవది దేవి నువ్వు వెళ్ళిపోయినావు నీ అంతకు పొద్దు కూకిన కాడ నువ్వు ఉన్నావు నీకు పొద్దు కూకింది పొద్దు వలసిన కాడ మేమున్నాం మాకెట్లా పొద్దు కూకాలే ఈ పిల్లలకెట్లా పొద్దు కూకాలే ఓ బాబా ఎందుకోసం అంటే ఇప్పటికైనా అప్పటికైనా ఏదిగంత తండ్రి చచ్చిపోయి ఏగుల గుళ్ళంత తల్లి ఉంటే పిల్లల్ని దాదుకుంటుందా అని వెనకటి పెద్దలు ఎందుకన్నదో తెలుసునా నా కొడుకులు బిడ్డలు ఎట్లా బతకల్లా అని కోటింటి కొట్టాలు దంచి బావనింటి బాసన్లు దోమి రొమ్ముకు రోకలు కట్టుకొని కాయా కష్టం చేసి నా కొడుకు బిడ్డను దాదుకుంటున్నా అని ఏడిళ్ళ బాసి తనవి వేసి కొడుకును దాదుకుంటుంది బిడ్డను దాదుకుంటుంది కన్న తల్లి. కానీ మగవాళ్ళు అట్లా కాదు. ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా నా కోడల్ది పిలిచి పిడికడ ఎప్పుడు అన్నం పెడుతుందో అని అరుగు మీదకి వచ్చి కుండకెదిరి సూత్తడవ్వా గుణవంతురాలు కోడలైతే మామా తిందురాయి అని పిలిచి ఉడుకుడికి అన్నం పెడుతుంది. కానీ ఒగొగ కోడలు ఉంటుంది దాని అమ్మగారింటి కాడ సాలే ఉంటుంది కొడుకులకు పెట్టుకుంటుంది బిడ్డలకు పెట్టుకుంటుంది. ముసలివారికి పెడితే బతుకుతాడు ఈయనకి పెట్టద్దా అని చిట్టుకుని చచ్చిపోవాలి నాని కుడిదిల వారబోతుంది ముసలయ్య ముంగట. గప్పుడు ముసలయ్య కన్నతోను చూస్తాడు కుడిద ఎందుకు వచ్చి బిడ్డ పిడికడు మెతుకులు నా కడుపుకు పెడితే నీ ఇంటికాడ కుక్క కావాలి గాయకపోతున్న బిడ్డ ఎవరు పెట్టాలి నాకు అన్నం బిడ్డ నిన్ను సంపాదించిన ఆస్తి కాదా నా ముసలిదాన ఎక్కడ పోయినవే నన్నిడిచి వెళ్ళిపోయినవి అలా ఏ కొడుకైతే లేదు ఏ కోడలైతే లేడా నీ గవ్వలాంటి కన్న కుర్రవలు శనుకు నడుపుకుంటా ఏడుచుకుంటా ముసలయ్య కూర్చుంటాడవ్వా. అందుకే అంటారు భర్త చచ్చిన ఆడదానికి బదనాలు ఎక్కువ భార్య చచ్చిన మగవానికి బాధలు ఎక్కువనట. బిడ్డను కొడుకును చేతులు పట్టుకొని ఎల్ల రాజ్యాల రాజును నేను దేశాల రాజును నేను ఏ దేవునికి నేను తప్పు ఎత్తి అని కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా శుద్ధ బందల కాడ శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్టాయన మనసుకు సంతోషం అనిపించను.